నువ్వు ఒంటరిదానవు కాదు. నీ పక్షాన బలవంతుడు ఉన్నాడు, నీ పక్షాన న్యాయవంతుడు ఉన్నాడు, నీకు అన్ని ఇచ్చేవాడు ఉన్నాడు. నీ ఉన్న ఇంట్లో నువ్వు ఒక్కరిదానివే కావచ్చు, నువ్వు పని చేసిన స్థలాల్లో నువ్వు ఒక్కరిదానివే కావచ్చు. నీ ఉన్న ఇంట్లో అందరూ శత్రువులే. నువ్వు పని చేసిన స్థలాల్లో ఉన్నవారు అందరూ శత్రువులే. ఏదో రకంగా నిన్ను ఇబ్బంది పెట్టడమే వారి లక్ష్యం, నిన్ను బాధ పెట్టడమే వారి లక్ష్యం, నిన్ను అవమానపరచడమే వారి లక్ష్యం. కారణం లేకపోయినా చూటుపడ్డ మాటలతో నేను అణిచివేస్తున్నారు, బాధ పెడుతున్నారు. అప్పుడు నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? నీకెంటనే ఎవరు గుర్తు రావాలా? దేవుడు గుర్తు రావాలా. వెంటనే మోకరించి ప్రార్థన చేయాలా. ప్రభువా, నీ బిడ్డలను ఎవరైనా హింసిస్తే వారిని కాదు నిన్ను హింసించినట్టుగా మాట్లాడవు కదా. ఇదిగో నా ఇంట్లో ఉన్న వారందరూ నన్ను ఏం చేస్తున్నారు? బాధ పెడుతున్నారయ్యా, హింసిస్తున్నారయ్యా. ఒక్కరూ కూడా నా పక్షాన మాట్లాడేవారు ఎవరు లేరయ్యా. కానీ నా ధైర్యము నీవే, నా ధైర్యము నీవే, నా అతిశయము నీవే, నా నిరీక్షణ నీవే. వారికి అర్థం అవ్వట్లేదు. వారు నన్ను కాదు బాధ పెట్టేది, నన్ను నమ్ముకున్నా నిన్ను బాధ పెడుతున్నారు. నొప్పి నాకు వస్తుందని వారు అనుకుంటున్నారు. నొప్పి నాకు కాదు, ఎవరికి తగులుతుంది? నీకు తగులుతుంది. ఎందుకంటే నేను నీ శరీరములో అవయముగా మార్చబడ్డాను అని వారి హృదయాలలో నీవే కార్యము జరిగించు ప్రభువా. దావీదు చెప్పాడు కదా, దావీదుకు నువ్వు మాట ఇచ్చావు కదా, శత్రువుల మధ్య నన్ను ఏం చేస్తావు? భోజనము సిద్ధపరుస్తావు. ఇదిగో నా శత్రువులందరి మధ్యన నువ్వు నాకేం సిద్ధపరచు? భోజనం సిద్ధపరచు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో నీకు హాని చేద్దామనుకున్న వారితోనే దేవుడు నీకు ఏం చేస్తాడు? మేలు చేయిస్తాడు. నిన్ను ద్వేషించిన వారితోనే నిన్ను ప్రేమించే వారిగా చేస్తాడు.